నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. మాను సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామి స్థైర్యానంద సరస్వతి. ఫిబ్రవరి 19వ తేదీ మరో విశ్వరూప మహాసభ. ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు అన్యాయం జరుగుతోంది అన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. కొనకళ్ళ సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు. ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపిన ట్రస్ట్ వ్యవస్థాపకులు కొనకళ్ళ సీతయ్య. మను సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమంలో స్వామి స్థైర్యానంద సరస్వతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మను సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న సంఘం వ్యవస్థాపకులు చందన లీలా శ్రీనివాస్ అభినందనీయులని స్వామి స్థైర్యానంద సరస్వతి పేర్కొన్నారు. గుడివాడ ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మను సేవా సంఘం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమాలు స్థైర్యానంద సరస్వతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగా శిక్షణ వల్ల శరీరంలోని అనేక రుగ్మతులను పారదోలవచ్చునని, భారతదేశంలో పుట్టిన యోగాను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలు అనుసరించడం జరుగుతుందని తెలిపారు. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో చందన లీలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులను ప్రజలకు ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. చందన లీలా శ్రీనివాస్ మాట్లాడుతూ వారం రోజులుగా శిక్షణ తరగతులకు సహకరిస్తున్న కేడిఎన్వి శ్రీనివాస్, కొడాలి సోమసుందరంకు కృతజ్ఞతలు తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు ఈ మంత్రం మీరు విన్నారు, సహన అవతు రక్షతు. అంటే మేము ఇక్కడ అందరూ, అంటే మేము అంటే ఒక మనిషి ఉన్నాడు, నేను అంటాం. రెండో మనిషిని కలిపేస్తే ఏంటంటే మేము అంటే బహువచనం, సింగులర్ ప్లూరల్ అని ఇంగ్లీష్లో అన్నట్టు ఏకవచనం. అంటే నేను అంటే ఏకవచనం, మేము అంటే రెండు లేక అంతకంటే ఎక్కువగా ఉండడం, దాన్ని ఏమంటాం అంటే మేము. వస్తువులైతే వస్తువులు, ఒకటి, అనేకము. నేను అన్నప్పుడు ఒంటరిగా ఉన్న వ్యక్తిని నేను అంటాం. కలుపుకుంటూ వెళ్ళినప్పుడు మేము అంటాం. మేము అన్నప్పుడు అది సమాజం అవుతుంది. నేను అన్నప్పుడు అది అహంకారం కిందకి వస్తుంది. అహం అంటే నేను అంటే సంస్కృతంలో అహం వేరు, అహంకారం వేరు. సంస్కృతంలో అహం అనే పదానికంటే తెలుగులో మనం ఏంటంటే నేను అని అంటాం. మనకి ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చినటువంటి శ్రీ 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 స్థైర్యానంద స్వామీజీ వారికి నా పాదాభివందనాలు తెలియజేస్తూ, గురువర్యులు కేడిఎన్వి శ్రీనివాస్ గారికి యొక్క నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, యోగా పరిచయం చేసినందుకు, ఈ వారం రోజులు క్లాసులు నిర్విఘ్నంగా జరిపినందుకు ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సాయంత్రం బ్యాచ్లో డాక్టర్ కొడాలి సోమసుందరరావు గారు, గురువు గారు చక్కని శైలిలో చెప్పారు, అర్థమయ్యేటటువంటి రీతిలో చెప్పారు. అలాగే మన గురువులు అందరికీ, ప్రణవాశ్రమ గురువులు, అలాగే లోక కళ్యాణం కోసం దేశమంతా పర్యటన చేస్తూ ఆధ్యాత్మిక భావాలను ప్రపంచానికి అందరికీ కూడా చాటి చెప్తున్నటువంటి గురువులు స్థైర్యానంద సరస్వతి స్వాముల వారు నిన్ననే మద్రాసు వెళ్ళి అక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేసి వచ్చారు. అంతకుముందు హిమాలయాన్స్కి వెళ్ళారు. అలాగా వారములో, నెలలో దాదాపుగా సగం రోజులు ఇలా పర్యటనలో చేస్తూ ఆధ్యాత్మిక ప్రసంగాలను చేస్తూ ఆధ్యాత్మిక భావాలను మానవుల యొక్క మనస్సుల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి గురుదేవులను ఆశీర్వచనం చెప్పవలసినదిగా. అమరావతిలో జరిగే మరో విశ్వరూప మహాసభకు సన్నాహంగా గుడివాడ కొలుసు సుబ్బారావు ఫంక్షన్ హాల్ నందు సభను నిర్వహించారు. ఈ సభకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విభజిత ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువగా ఉన్నారనే సాకుతో అన్ని రాజకీయ పక్షాలు వర్గీకరణను నిలుపుదల చేయాలని కుట్రలు పన్నుతున్నాయని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం గుడివాడ కొలుసు సుబ్బారావు ఫంక్షన్ హాల్లో ఫిబ్రవరి 19న జరుగు మరో విశ్వరూప మహాసభకు సన్నాహంగా గుడివాడ నియోజకవర్గ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో మాలలు ఎక్కువగా ఉన్నారని, అధికార ప్రతిపక్ష వామపక్ష నాయకులు వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభలో ఏకగ్రీవంగా వర్గీకరణకు ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 80 లక్షల మంది ఎస్సీలు ఉన్నారని, అందులో 42 లక్షల మంది మాలలు, 39 లక్షల మంది మాదిగలు ఉన్నారని, మాదిగలు తక్కువగా ఉన్నారనే సాకుతో వర్గీకరణను అడ్డుకుంటున్నారని అన్నారు. రిల్లీ కులస్తులు 6 లక్షల మంది ఉన్నారని, వారు తమతో పాటే వర్గీకరణకు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు ఉండగా మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని అన్నారు. ఫిబ్రవరి 19వ తేదీ అమరావతిలో జరిగే మరో విశ్వరూప మహాసభలో తమ సత్తా చాటుతామని, ఈ సభకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించడం జరిగిందని, సభకు హాజరు కాని పార్టీలకు మాదిగల మద్దతు ఉండదని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మాలలు తప్ప మాదిగలే లేరని చెప్పి దుష్ప్రచారం చేస్తూ మొత్తం మాదిగలకు దక్కాల్సిన అవకాశాలన్నిటినీ కొల్లగొడుతున్న స్వార్థపరమైన వర్గంపై అది నిజమని నమ్మి మాదిగల సమస్యలు విస్మరిస్తున్న రాజకీయ పక్షాల నేతలపై ఆంధ్రప్రదేశ్ మాదిగ జాతి ఎక్కుపెట్టిన అస్త్రమే ఫిబ్రవరి 19న అమరావతిలో జరుగు మాదిగల విశ్వరూప మహాసభ. మాదిగల విశ్వరూప మహాసభ స్వార్థపరుల గుండెలు అదిరే విధంగా ఉంటాయి. వాళ్ళ వత్తాసు పలికే నేతల కళ్ళు చెదిరే విధంగా మేము నిర్వహించబోతున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణను అన్ని రాజకీయ పక్షాలు సమర్థించినాయి. అందుకు తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించారు. విభజన అనంతరం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కూడా తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కానీ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ శాసనసభలో తీర్మానం పెట్టమంటే పెట్టదు, శాసనసభలో తీర్మానం పెట్టండి అని చెప్పి ప్రతిపక్షం ఏ పక్షం అడగదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే వర్గీకరణ చేశాడు. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే వర్గీకరణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు. కాంగ్రెస్ హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ తీర్మానం చేసిండు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వర్గీకరణకు అనుగుణంగా గతంలో ప్రధానమంత్రికి లేఖలు రాసిండు. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ పట్ల నిర్లక్ష్యంగా ఉండడమే కాకుండా వర్గీకరణ జరగదు అని చెప్పి అక్కడక్కడ ప్రకటన చేసిండు. అధికార ప్రతిపక్షమే కాకుండా బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంల వైఖరి కూడా ఆంధ్రప్రదేశ్లో మాదిగల పట్ల చిన్న చూపుగానే ఉన్నదనే విషయం రుజువవుతుంది. ఆంధ్రప్రదేశ్లో మాదిగల జనాభా 80 లక్షలు ఉంటే అందులో 39 లక్షల జనాభా మాదిగలది, 41 లక్ష జనాభా మాలలది. అంటే కేవలం 2 లక్షలు మాత్రమే మాదిగలతో పోల్చుకుంటే మాలలు అధికంగా ఉన్నారు. కానీ షెడ్యూల్ కులాల వర్గీకరణ కోరుకునే మాదిగల్ లాంటి వర్గం రెల్లి, పైడి, పాకి వర్గాలుంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 6 లక్షల జనాభా ఉంది. వర్గీకరణ కోరుకునేది మాదిగలు 39 లక్షలు, వర్గీకరణ కోరుకునే రెల్లి, పైడి, పాకి వర్గాలు 6 లక్షలు. అంటే మాలలతో పోల్చుకుంటే మాదిగ, రెల్లిల జనాభా 4 లక్షలు ఎక్కువ ఉన్నది. మే కాకుండా
ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు ఉంటే లోక్సభలో మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అన్ని రాజకీయ పార్టీలు షెడ్యూల్ కులాలకు సంబంధించి కేటాయించాల్సిన టిక్కెట్లు కేవలం ఒక మాల వర్గానికే 4 స్థానాల్లో కేటాయించుకుంటూ వచ్చారు. దానివల్ల మాకు మాదిగలకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అంటే ఆంధ్రప్రదేశ్లో మాదిగలు లేరనే విధంగా మా అవకాశాలను దెబ్బతీస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. కొనకల్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడ ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కొనకల్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ వ్యవస్థాపకులు కొనకల్ల సీతయ్య పేర్కొన్నారు. గుడివాడ ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు కొనకల్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ మరియు విజయవాడ మ్యాక్స్ విజన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ ఎంతో ఖర్చుతో కూడుకున్న కంటి పరీక్షలను విజయవాడకు చెందిన ప్రముఖ నేత్ర వైద్యశాల అయిన మ్యాక్స్ విజన్ వారి సౌజన్యంతో కొనకల్ల సీతయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సుమారు 500 మంది వైద్య శిబిరాన్ని వినియోగించుకోవడం జరిగిందని సీతయ్య తెలిపారు. తమకు సహకరించిన ఆర్యవైశ్య కళ్యాణ మండపం సభ్యులకు సీతయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజున కార్మికులు 300 మంది ఉంటారు, వాళ్ళందరూ వస్తారని చెప్పి చైర్మన్ గారు కమిషనర్ గారు అన్నారు. సార్ అనుకోకుండా 3 లక్షల ప్రోగ్రాం ఉండమని వాళ్ళందరూ అడగడం జరిగింది. వారు కావాలని కొంచెం కడతాము, సార్ ఉన్నంత వరకు వస్తా అన్నారు. ఇవాళ ఉన్నంత వరకు వాళ్ళు చూస్తారు. అలాగే మరి ఈ కార్యక్రమం మరి ఈరోజు మరి అరవత్ గారు మరి అనుకుని రాలేదు. కళ్యాణం టికెట్ గారు చీరాల గారు మరి ప్రారంభించారు, వారు అభినందిస్తున్నాం. అలాగే మేము అడిగిన వెంటనే ఆరోగ్య కళ్యాణ మండపం చేసుకొని ఉచితంగా ఇచ్చారు మోహన్ గారికి, మరి కళ్యాణ కమిటీ నెంబర్కి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం రాము గారికి, నాగరాజు గారికి, మరి వచ్చిన ఈ నేత్రం చూపుకుండా వచ్చిన వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మరి ఇప్పుడు ఈ మ్యాక్సిజన్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ ఏంటంటే వాళ్ళకి చూపించుకుంటే మరి ఈ కార్డు తెచ్చుకుని వాళ్ళ కార్డు ఇస్తారు. ఆ కార్డు అక్కడికి వెళ్తే ఫ్రీగా చూస్తారు, ఫీజు అక్కర్లా పరిస్థితి ఫ్రీగా చేస్తారు. ఆపరేషన్ చేసేటప్పుడు 10% శాతం 10,000 రూపాయలు ఆపరేషన్ చేయకుండా 9,000 తీసుకుంటారు. వాళ్ళు కాకుండా అతనికి కాకుండా అటు కుటుంబంలో ఎవరికైనా సరే అది 1 year వరకు ఆపరేషన్ చేసుకునే అవకాశం కూడా వారు దాంట్లో కల్పించారు. వారికి మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి అలాగే ఈ కార్యక్రమాన్ని అందరూ గుర్తించుగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మను సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామి స్థైర్యానంద సరస్వతి. ఫిబ్రవరి 19వ తేదీ మరో విశ్వరూప మహాసభ. ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు అన్యాయం జరుగుతోంది అన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. కొనకల్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు. ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపిన ట్రస్ట్ వ్యవస్థాపకులు కొనకల్ల సీతయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.